సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో మేమంతా మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి దయవుంచి మా యొక్క పెన్షన్ సమస్యలు మీరు తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. మేము అనేక రకాల పోరాటాలు చేస్తున్నాము. ఢిల్లీకి వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము. మా సమస్యలను ఏదో విధంగా సెటిల్ చేసి మేము అడిగేది ఏమీ ఎక్కువ లేదయ్యా బాబు, మీరు ఒక్కసారి ఎలక్ట్ చేసుకుంటే ఒక పెన్షన్, 5 సార్లు ఎలక్ట్ అయితే 5 పెన్షన్లు. నిన్నగాక మొన్న ఎలక్ట్ అయిన పంజాబ్ గవర్నమెంట్, ఆప్ గవర్నమెంట్ ఎన్నిసార్లు ఎలక్ట్ అవ్వండి ఒకటే పెన్షన్ ఇస్తామంటారు. మేము అడిగేది కూడా ఒకటే పెన్షన్. మాకు ఇచ్చే కనీస పెన్షన్ 9,000 10,000 ఇమ్మని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈపీఎస్ 95 స్కీమ్ కింద ఉన్న ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి నా నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏమిటంటే మినిమం పెన్షన్ అండర్ ఈపీఎస్ 95. ఈ మినిమం పెన్షన్ అన్నది 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఏ విధంగా ఉన్నది అన్నది దానికి సంబంధించిన క్లాజ్ని నేను ఇప్పుడు చదువుతాను. ఇది క్లాజ్ నెంబర్ 12లో సబ్ క్లాజ్ 5లో అగైన్ సబ్ క్లాజ్ 2 ఇక్కడ ఏముందంటే in the case of an existing member and in respect of whom the date of commencement of pension is before 16th November 2000. అంటే 16th November 2000 కంటే ముందు 58 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఆర్ ముందు ఏ పరిస్థితుల్లో అయినా 58 ఏళ్ళ కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ విధంగా పెన్షన్ ఇవ్వమని ఇక్కడ సబ్ క్లాజ్ 2లో ఈ విధంగా ఉందన్నమాట. ది అగ్రిగేట్ ఆఫ్ ఏ అండ్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అబౌవ్ షల్ బి సబ్జెక్ట్ టు ఏ మినిమమ్ ఆఫ్ 500 per month provided the eligible service is 24 years. Provided further, if it is less than 24 years, the pension shall be proportionately lesser but subject to a minimum of 265 per month. అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీ 16th November 2000 కంటే ముందు 58 ఏళ్ళు నిండి అతను రిటైర్ అయినా ఆర్ 58 ఏళ్ళ కంటే ముందు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతను రిటైర్ అయినా అతని ఫ్యామిలీ పెన్షన్ కంట్రిబ్యూషన్స్ మళ్ళీ ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్స్ రెండు కలిపితే ఆ కంట్రిబ్యూటరీ సర్వీసు 24 ఇయర్స్ ఉన్నప్పుడు అతనికి 500 మినిమం పెన్షన్ ఇవ్వాలి. 24 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఆ విధంగా తగ్గించుకుంటా వచ్చి మినిమం పెన్షన్ అప్పుడు 265 per month ఇవ్వాలన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఈపీఎస్ 95లో మినిమం పెన్షన్ 265 రూపాయలు. అంటే ఇది ఇంచుమించుగా 2014లో ఎంజీఎన్ఆర్ఈజిఎస్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒకరోజు వేతనంతో ఇంచుమించుగా సమానం. 265 రూపీస్ అంటే ఇంచుమించు వాళ్ళకి 2014లో ఇంచుమించు ఇదే పద్ధతిలో ఇదే మోతాదులో వాళ్ళకి డైలీ వేజ్ వచ్చింది అనమాట. మరి ప్రస్తుతం ఒక మాన్యువల్ లేబర్ని మనం ఒకరోజు పని చేయించుకుంటే అతనికి దాదాపు 800 నుంచి 1200 రూపాయలు పే చేస్తున్నాం అన్నమాట. అంటే ఇది ఒక రోజు మాన్యువల్ లేబర్కి ఇచ్చే వేజ్లో ఇది 25% అన్నమాట. దీన్ని ఈ 265 రూపీస్ ఇది మినిమం పెన్షన్. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంది ఏంటంటే మినిమం 1000 పెన్షన్ ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకుంది అన్నమాట. ఆ డెసిషన్ తీసుకోవడానికి
గవర్నమెంట్ ఎందుకు డెసిషన్ తీసుకుందంటే ఈపీఎఫ్ఓలు మినిమం పెన్షన్ ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు అని అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, తక్కిన అమౌంట్ మేము భరిస్తాం. అంటే మీరు మీ యొక్క కెపాసిటీ 700 అనుకోండి, మేము 300 రూపాయలు భరిస్తాం అని వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకుంది అనమాట. ఒప్పుకుంది కాబట్టి సిబిటిలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో 2013లో ఒక రిజర్వేషన్ పాస్ చేశారు. మినిమం 1000 పెన్షన్ ఇద్దాము అని అనుకున్నారు అన్నమాట. ఆ విధంగా రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేయకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎందుకంటే మేలో ఎలక్షన్లు ఉన్నాయి, మే 2014లో ఎలక్షన్లు ఉన్నాయి. అందుచేత ఎలక్షన్స్ ముందు ఎప్పుడు ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేయరు, ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్. అంటే ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేసే వరకు ఖర్చులకి ఎంత అవుతుందో దానికి సంబంధించిందే ఓట్ ఆన్ అకౌంట్ అంటారన్నమాట. అందువలన ఈ 1000కి వాళ్ళు ఫిబ్రవరిలో సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్లో అలొకేషన్ ఏమీ చేయలేదు. కానీ 1000 మినిమం చెయ్యాలన్న నిర్ణయం మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్దే. బీజేపీ గవర్నమెంట్ మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆగస్టులో ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ మాత్రమే చేశారు. ఈ నిర్ణయం చేసింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంటే. కాకపోతే వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ అవకాశం బీజేపీ వినియోగించుకుంది అన్నమాట. ఇప్పుడు ఈ 1000 పెన్షన్కి గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేసింది అన్నది ఫిగర్స్ మనం ఒకసారి చూద్దాం. 2018-19లో 920.43 crores గవర్నమెంట్ సహాయం చేసింది. 2019-2020లో 907.86 crores సహాయం చేసింది. 2020-2021 900 కోట్ల 67 లక్షల రూపాయలు సహాయం చేసింది. 2021-2022 926.74 crores సహాయం చేసింది. 2022-2023 969.76 crores సహాయం చేసింది అన్నమాట. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఈపీఎఫ్ఓకి చేసిన సహాయం. మినిమం 1000 పెన్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈపీఎఫ్ఓకి సహాయం చేసిన అమౌంట్స్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఆదాయం ఒకసారి చూద్దాం. 2022-23లో ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ద్వారా వచ్చిన ఆదాయం 56,170.84 crores. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అంటే 1.16 షేర్ కింద వాళ్ళు 8,714.76 crores వాళ్ళు 2022-23లో ఈపీఎఫ్ఓకి పే చేశారు. ఇంట్రెస్ట్ అమౌంట్ 51,985.82 crores. ఇక్కడ మీరు గమనిస్తే కంట్రిబ్యూషన్స్ 56,170.84 కోట్లు, ఇంట్రెస్ట్ 51,985.82 crores. అంటే ఇంచుమించి కంట్రిబ్యూషన్స్ ఎంత వచ్చాయో ఇంట్రెస్ట్ కూడా అంతే వచ్చిందన్నమాట. 2022-2023లో ఈపీఎఫ్ఓ టోటల్ ఆదాయం 1,16,000 కోట్ల 871.42 కోట్లు. ఇప్పుడు 2022-23లో గవర్నమెంట్ ఆదాయం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం ఎంతంటే సుమారుగా 45 లక్షల కోట్లు. అంటే 45 లక్షల కోట్లలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం అన్నమాట. ఈ ఆదాయంలో 1,16,771.42 crores ఏదైతే నేను చెప్పానో ఇది 2.6% అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
45 లక్షల కోట్ల ఆదాయంతో గవర్నమెంట్ దేశాన్ని మొత్తం నడిపిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ శాలరీస్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ శాలరీస్, ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాలరీస్, అటామిక్ ఎనర్జీ కమిషన్ శాలరీస్, ఇలాగ ప్రతి ఒక్కరికి శాలరీస్ పెన్షన్స్ ఇచ్చుకొని తక్కిన ఖర్చులు అన్ని మొత్తం దేశాన్ని 45 లక్షలతోటి వీళ్ళు నడిపిస్తున్నారు అన్నమాట. మరి ఈపీఎఫ్ఓ ఇన్కమ్ దీంట్లో 2.6% ఉంది. అటువంటిప్పుడు వీళ్ళు జస్ట్ 75,58,913 పెన్షనర్స్. ఇది పెన్షనర్స్ యొక్క సంఖ్య 31/3/23 నాడు. వీళ్ళకి సఫిషియెంట్ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. అంటే ఈపీఎఫ్ఓ ఆదాయం జాతీయ ఆదాయంలో 2.6% ఉంది 2022-2023లో. మరి 2.6% ఆదాయం ఉన్నప్పుడు 75,58,913 మందికి వీళ్ళు తగినంత పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ 75,58,913లో పెన్షనర్స్ పెన్షనర్స్ ఎంతమంది అంటే 49,60,922 మంది. ఫ్యామిలీ పెన్షనర్స్ ఎంతమంది అంటే 25,97,991 మంది. ఈ ఫ్యామిలీ పెన్షనర్స్ సంఖ్య ఎందుకు చెప్పానంటే పెన్షనర్స్కి ఇచ్చిన పెన్షన్లో వీళ్ళు సగం ఇస్తారన్నమాట. అందువల్ల మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈపీఎఫ్ఓకి 2.6% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అంటే 45 లక్షలు నేషనల్ ఇన్కమ్ అయితే 2.6% అంటే 1,16,771.42 crores ఇన్కమ్ వచ్చినప్పుడు వీళ్ళు ఈ 75,58,913 మందికి ఎందుకు పెన్షన్ సఫిషియెంట్ జీవించడానికి వీలుగా ఉండే పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీస్కి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ వర్తిస్తాయన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి 10 సంవత్సరాలకి పే స్కేల్ చేంజ్ అవుతాయి. అదేవిధంగా ఈపీఎఫ్ఓలో పనిచేసే వాళ్ళు కూడా ప్రతి 10 సంవత్సరాలకి పే స్కేల్ చేంజ్ అవుతాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా పెన్షన్ వస్తుందో ఈపీఎఫ్ఓలో పనిచేసే ఎంప్లాయీస్ రిటైర్ అయితే అదే విధంగా వీళ్ళకి పెన్షన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఈపీఎఫ్ఓలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం మనం. ఈపీఎఫ్ఓలో 31/3/23 నాడు 14,872 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారంటే 14,768 మంది పెన్షనర్స్ ఉన్నారు. అంటే ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారో పెన్షనర్స్ కూడా అంతే ఉన్నారు. ఈ 14,728 మంది పెన్షనర్స్లో 11,368 పెన్షనర్స్ అంటే పెన్షనర్స్ అన్నమాట. వీళ్ళు ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్గా మారిన వాళ్ళ సంఖ్య 11,328. 3,400 మంది ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే పెన్షనర్స్ చనిపోతే వాళ్ళకి సంబంధించిన నామినీస్ అన్నమాట వీళ్ళు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మినిమం పే ఆఫ్ ద లీస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఎంతంటే 18,000. అంటే ఒక ఆఫీస్ బాయ్, అటెండర్, ప్యూన్, క్లీనర్, కలాసి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు అపాయింట్ అయితే వాళ్ళకి మినిమం బేసిక్ స్టార్టింగ్ బేసిక్ 18,000. దాని మీద 50% డిఏ ఉంది. 1/1/2024 నుంచి 50% డిఏ అయింది. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఈరోజు ఉద్యోగంలో చేరితే అతనికి 18,000 రూపాయల బేసిక్ పే ప్లస్
9,000 రూపాయలు డిఏ వస్తుంది అన్నమాట. 27,000 రూపాయలు పే ప్లస్ డిఏ వస్తుంది. దీనికి అదనంగా హెచ్ఆర్ఏ అండ్ సిసిఏ కూడా వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఇప్పుడు 18,000 అని నేను చెప్పాను కదా మీకు, స్టార్టింగ్ పే ఆఫ్ ద లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ అని. దాంట్లో సగం మినిమం పెన్షన్ కింద ఇవ్వాలన్నమాట. 9,000 మినిమం పెన్షన్ కింద ఇవ్వాలి. 9,000 మీద మళ్ళీ 50% డిఏ అంటే 4,500. 13,500 రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఇప్పుడు రిటైర్ అయ్యారో వాళ్ళకి మినిమం పెన్షన్ 13,500 అన్నమాట. మరి ఇప్పుడు ఈపీఎఫ్ఓ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మినిమం 1,000 పెన్షన్. ఈ మినిమం 1,000 పెన్షన్ కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఎవరైతే కమ్యూటేషన్ అవైల్ చేసుకున్నారో వాళ్ళకి మినిమం 1,000 పెన్షన్ వర్తించదు. కమ్యూటేషన్ ఫెసిలిటీ మనకి 2008 వరకు ఉందన్నమాట. 2008 తర్వాత తీసిపోయారు. 2008 లోపల రిటైర్ అయ్యి ఈపీఎస్ పెన్షన్ పొందుతున్న వాళ్ళు కొంతమంది కమ్యూటేషన్కి అప్లై చేశారు. వాళ్ళకి 1,000 ఇవ్వలేదు వీళ్ళు. ఎందుకంటే మీరు కమ్యూటేషన్ అవైల్ చేసుకున్నారు కాబట్టి మీకు 1,000 ఇవ్వడానికి వీలు లేదు అని అన్నారు. ఇంకా రిటర్న్ ఆఫ్ ది క్యాపిటల్ అని ఒక సిస్టమ్ ఉందన్నమాట, ఒక ఆప్షన్ ఉంది. ఆ రిటర్న్ ఆఫ్ ది క్యాపిటల్ ఏంటంటే మనకి 1,000 పెన్షన్ వచ్చినప్పుడు 900 రూపీసే పర్ మంత్ యాక్సెప్ట్ చేయడానికి మనం ఒప్పుకుంటే, అంటే 90% యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకుంటే, మనం చనిపోయిన తర్వాత 1,100 టైమ్స్ మన నామినీకి పే చేస్తారు. అంటే 1,00,000 రూపాయలు పే చేస్తారు అన్నమాట. 1,000 × 100 = 1 lakh. ఆ 1 lakh మన నామినీకి పే చేస్తారు. ఆ ఆర్ఓసి అవైల్ చేసుకున్న వాళ్ళకి కూడా వీళ్ళు 1,000 రూపీస్ మినిమం పెన్షన్ ఇవ్వలేదు. అందువల్ల ఏంటంటే మినిమం 1,000 పెన్షన్ కూడా వీళ్ళు కండిషన్స్ పెట్టారు ఇక్కడ. బట్ మెంబర్ పెన్షనర్ చనిపోయిన తర్వాత నామినీ పెన్షన్ ఉన్నారు, అంటే భార్యకి 50% పెన్షనే వస్తుంది. కానీ భార్యకి కూడా 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ కమ్యూటేషన్ తీసుకున్న ఎంప్లాయీకి, ఆర్ఓసి తీసుకున్న ఎంప్లాయీకి, లేకపోతే 2 కలిపి తీసుకున్న ఎంప్లాయీకి 1,000 ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఇది ఒక విషయం అన్నమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా చాలామంది ఎంపీస్ మీకు మినిమం పెన్షన్ పెంచే ఆలోచన ఏమైనా ఉందా అని గవర్నమెంట్ని ఒకటే ప్రశ్న అడుగుతుంటారు. చాలామంది అడిగి ఇదే ప్రశ్న. దీనికంటే వేరే విధంగా ఎవరు అడగటం లేదు. అంటే గవర్నమెంట్ ఎప్పుడు ఒకటే రిప్లై, మేము 1,000 పెన్షన్ ఇవ్వడానికే మా దగ్గర డబ్బులు లేవు, అంటే ఈపీఎఫ్ఓ దగ్గర డబ్బులు లేవు, ఫైనాన్స్ మినిస్ట్రీ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి 1,000 పెన్షన్ ఇస్తున్నాము, అందువల్ల మేము మినిమం పెన్షన్ని 1,000 కంటే పెంచే ఆలోచనలో లేవు అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్లీ ఏం చేశారంటే ఈపీఎఫ్ఓ 2,000 మినిమం పెన్షన్ చేద్దామని ఒక ప్రపోజల్ ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపించింది. ఎందుకు పంపించింది అంటే మీరు 1,000 మినిమం పెన్షన్కి ఏ విధంగా అయితే సబ్సిడీ ఇస్తున్నారో 2,000 పెన్షన్ కూడా ఆ విధంగా సబ్సిడీ ఇవ్వండి అని వీళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఒక ప్రపోజల్ పంపించారు. ఫైనాన్స్ మినిస్ట్రీ అది రిజెక్ట్ చేసింది. అందువల్ల 2,000 మినిమం పెన్షన్ కూడా సబ్సిడీ ఇస్తే కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈపీఎఫ్ఓ వాడు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా లేరు. అటువంటప్పుడు మన అసోసియేషన్స్ 7,500 ప్లస్ డిఏ డిమాండ్ చేస్తున్నాయి. అంటే 7,500 ప్లస్ డిఏ అంటే 15,000 సీలింగ్లో 50% అన్నమాట. కొన్ని యూనియన్స్ ఏంటంటే 9,000 ప్లస్ డిఏ డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఏంటి, మినిమం స్టార్టింగ్ పే ఆఫ్ ద లీస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ 18,000 ఉంది కదా, దాంట్లో 50% అన్నమాట. అంటే 9,000 ప్లస్ డిఏ కొన్ని అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈపీఎఫ్ఓ 1,000 పెన్షన్ ఇవ్వడానికే ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర సబ్సిడీ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు 7,500 ప్లస్ డిఏ ఆర్ 9,000 ప్లస్ డిఏ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి స్టేట్ల కంటే మెరుగ్గా ఉంటుంది.
కానీ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు వృద్ధులకి ఇచ్చే పెన్షన్కి వాళ్ళు ₹1 కూడా కంట్రిబ్యూట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చి నాకు పెన్షన్ పెంచమని ఎవరు అడగలేదు. కానీ 16/11/95 నాడు వృద్ధులకి ఇచ్చే పెన్షన్ ₹75 ఉండేది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయం నేను చెప్తున్నాను. ఇది 2004కి ₹75 నుంచి 200 అయింది. ఈ ₹200 పెన్షన్ 10 ఏళ్ళు కొనసాగింది. అంటే 2004 నుంచి 2014 వరకు. 2014లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 200ని 5 రెట్లు పెంచి 1000 చేసింది. ఆ 1000 ఎప్పటి నుంచి చేసింది? జూన్ 2014 నుంచి. మళ్ళీ 4.5 సంవత్సరాలు తిరక్క మునిపే జనవరి 2019 నుంచి దాన్ని డబల్ చేసింది. అంటే 2000 చేసింది. అంటే 2014 నుంచి 2019 వరకు పాలించిన ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది. అంటే ఇది దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అనుకోవచ్చు అన్నమాట. 2200 పెన్షన్ని 10 రెట్లు 4.5 సంవత్సరాల్లో పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అన్నమాట. ఈ విధంగా ఏ స్టేట్ కూడా 10 times పెంచిన దాఖలాలు లేవు. అది 4.5 సంవత్సరాల్లో. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది? 2000కి 1/8 వంతు ఆఫ్ 2000 అంటే ₹250 యాడ్ చేస్తుంటా దశల వారీగా ఇప్పుడు ₹3000 పెన్షన్ ఇస్తుందన్నమాట. అంటే ఏంటి? 2000ని ఒక 50% రైజ్ చేసి వితిన్ 5 years ఇప్పుడు ప్రభుత్వం మనకి ఉచిత పెన్షన్ ₹3000 ఇస్తుందన్నమాట. మరి ఈ పెన్షన్ మన ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఇవ్వాలంటే మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకు హైదరాబాద్ ఇన్కమ్ పోయింది. మన స్టేట్ ఫార్మ్ అయినప్పుడు 16,000 కోట్ల డెఫిసిట్ బడ్జెట్ ఉంది. అయినా సరే మనం 3,000 పెన్షన్ ఇస్తున్నాం ప్రస్తుతం. అంతకుముందు స్టేట్ ఫార్మ్ అయింది. స్టేట్ ఎప్పుడు ఫార్మ్ అయింది? 2 జూన్ 2014 నాడు. అప్పుడు రెవెన్యూ లోటు 16,000 కోట్లు. 16,000 కోట్లు ఉన్నా సరే 4.5 ఏళ్ళలో 200 నుంచి 2,000 అంటే 10 రెట్లు పెంచింది గవర్నమెంట్. అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఆర్థిక పరిస్థితుల్లో కూడా 10 రెట్లు పెంచింది ఆ గవర్నమెంట్. మరి ఈపీఎఫ్ఓ ఆదాయం జాతీయ ఆదాయంలో 2.6% ఉన్నప్పుడు వీళ్ళు మనకి సరిపోయినంత, జీవించడానికి సరిపోయినంత పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయము. ఇది ఇంకొక విషయం ఏంటంటే, వృద్ధుల పెన్షన్ యొక్క విషయము ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో అది కనపడుతుంది మనకి. ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో 16/11/95 నాడు ఈపీఎస్ స్కీమ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలో వృద్ధులకి మేము ఇంత పెన్షన్ పెంచుతామని పొలిటికల్ పార్టీస్ ప్రకటిస్తున్నాయి. కానీ మన ఈపీఎస్ పెన్షన్ పెంచుతామని ఏ మేనిఫెస్టోలో ఇంతవరకు లేదు. 2019లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అక్కడ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ ఇంత పెంచుతామని ఎక్కడ ప్రస్తావన లేదు. 2014లో అంతకన్నా లేదు, 2009లో అంతకన్నా లేదు, 2004లో అంతకన్నా లేదు, ఎప్పుడూ లేదు మంది. ఏంటి మన సంఖ్య అంతా మన ఈపీఎస్ 95 కింద ఉన్న ఎంప్లాయీస్ సంఖ్య ఎంత అంటే 6,32,23,146 మంది. పెన్షనర్స్ సంఖ్య 75,58,913 మంది. వీళ్ళిద్దరినీ కలిపితే 7 కోట్లు దాటిపోతారు. అంటే 7 కోట్ల జనాభా ఈపీఎస్ 95కి సంబంధించిన జనాభా ఉందన్నమాట. అంటే 140 కోట్ల దేశ జనాభాలో 7 కోట్ల కంటే ఎక్కువ మంది ఈపీఎస్ 95 పెన్షన్కి స్కీమ్కి కింద వస్తారన్నమాట వీళ్ళు. మరి వీళ్ళది గణనీయమైన సంఖ్య కదా.
గణనీయమైన సంఖ్య అయినప్పుడు పొలిటికల్ పార్టీస్ వీళ్ళ మినిమం పెన్షన్ గురించి ఎందుకు మేనిఫెస్టోలో పెట్టడం లేదు? ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా మనం చెప్పచ్చు, మన అసోసియేషన్స్ తప్పిది. వీళ్ళు పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు మా యొక్క మినిమం పెన్షన్ని మీ మేనిఫెస్టోలో పెట్టండి, మా సంఖ్య 7 కోట్లు ఉన్నది, అందువల్ల మా మద్దతు మీకు తెలుస్తాం అని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే చెప్పాలన్నమాట. అప్పుడు మన యొక్క మినిమం పెన్షన్ అనేది మేనిఫెస్టోలోకి వస్తుంది. మరి ఎవరు చెప్పకుండా ఉంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక సంఘటన చెప్తాను. నేను ఇక్కడ పార్వతీపురం దగ్గర ఒక మినిస్టర్ గారు ఉండేవారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదో ఆయన చేశారన్నమాట. ఆయన దగ్గరికి ఒకసారి సిఐటి వాళ్ళు ఈపీఎస్ పెన్షన్ గురించి చెప్తే అసలు నాకు ఈ పెన్షన్ ఉందని తెలియదని చెప్పాడు ఆయన. అంటే ఈపీఎస్ పెన్షన్ అనేది ఉందని చాలా మందికి తెలియదు. ఈ పెన్షన్ కింద దాదాపు పెన్షనర్స్ ఎంప్లాయీస్ కలిపి 7 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నారని అంతకన్నా తెలియదు అన్నమాట. మరి ఈ విషయాలు తెలియజెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? అసోసియేషన్స్ మీద ఉందన్నమాట. అసోసియేషన్స్ మాత్రం ఈ విషయంలో యాక్టివ్ పార్ట్ తీసుకోవడం లేదు. అదే మరి కాంగ్రెస్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాము అంటే, ఓల్డ్ పెన్షన్ స్కీము ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని తెలిసినా సరే మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తామని అంటున్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒకటే ఓటు, ఈపీఎస్ పెన్షనర్స్కి ఒకటే ఓటు, ఈపీఎస్ స్కీమ్ కింద వచ్చే ఎంప్లాయీస్ కూడా ఒకటే ఓటు ఉంటుంది కదా. మరి మనకెందుకు వీళ్ళు మినిమం పెన్షన్ మేనిఫెస్టోలు పెట్టడం లేదు? అంటే ఏంటంటే మనం పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి మన మినిమం పెన్షన్ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టేలా చేయవలసిన బాధ్యత మనది. ఆ బాధ్యతని మనం విస్మరిస్తున్నాము. అందువల్ల ఇది మేనిఫెస్టోలో రావటం లేదన్నమాట. అందువల్ల కనీసం ఇప్పుడన్నా సరే ప్రతి ఒక్కరు ఇది మన మినిమం పెన్షన్ అనేది పార్టీ మేనిఫెస్టోలో వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ప్రత్యేకంగా బీజేపీ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆల్ నేషనల్ పార్టీ సిపిఐఎం నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఇది రావాలన్నమాట. ఈవెన్ రీజనల్ పార్టీస్ కూడా ఈ మేనిఫెస్టోలో ఈ మినిమం పెన్షన్ అంశాన్ని పెట్టచ్చు. ఎందుకంటే డిఎంకే ఆల్రెడీ 5,000 రూపీస్ మినిమం పెన్షన్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, రీసెంట్లీ రిలీజ్ చేసింది. అలా అంటే ఏంటంటే రీజనల్ పార్టీకి సంబంధించిన కూటమి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో వస్తే ఈ రీజనల్ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడి మనకి మినిమం పెన్షన్ ఇప్పిస్తారు అనమాట. అందువల్ల రీజనల్ పార్టీస్ మేనిఫెస్టోలోను నేషనల్ పార్టీస్ మేనిఫెస్టోలోను కంపల్సరీగా ఈ మినిమం పెన్షన్ ఇష్యూ వచ్చేటట్టు మనం ఇప్పటికన్నా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మన 28 ఏళ్ళ నుంచి మన ఇష్యూ మేనిఫెస్టోలో ఎక్కడ రాలేదు. కనీసం ఈసారన్నా వచ్చేటట్టు మనం అందరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ.